అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్క పార్టీకి కూడా సోషల్ మీడియా ఉంటది. అది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కాలకేయ సైన్యమే ఉంది. అవునండి. ఏదైనా సబ్జెక్ట్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వీడియో కనుక పెడితే, ఆ కాలకేయ సైన్యం పనేంటి? కింద కామెంట్స్‌లో "అరేయ్! ఎల్లు కొడకా! అరేయ్! డాష్ రా! అరే నీ ఎక్కరా! అదిరా, ఇదిరా" అని చెప్పి వల్గర్ లాంగ్వేజ్‌లో మాట్లాడతారు. బట్ అడిగిన సబ్జెక్ట్‌కి మట్టుకు ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం నేర్పించారు అంటే, "అరే తిట్టండిరా! వాళ్ళ అమ్మల్ని తిట్టండి, అక్కల్ని తిట్టండి, వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి. కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పమాకండి. ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు, మీ దగ్గర సమాధానం ఉండదు. మనమంతా కూడా కాలకేయ సైన్యం. కాబట్టి మీరేం చేస్తారంటే, వాళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టగానే కింద అమ్మనా బూతులు తిట్టేయండి. వాళ్ళు ఇంకోసారి పోస్టులు పెట్టరు" అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారు. అమ్మల్ని తిట్టినా, అక్కల్ని తిట్టినా, బాడీ షేమింగ్‌లు చేసినా, "ఏరా నల్లగా ఉన్నావన్నా, ఏరా మెల్లకన్నోడా" అన్నా, ఏమన్నా సరే పట్టించుకోకుండా ఉన్నదున్నట్టు మాట్లాడే వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళు నీ కాలకేయ సైన్యం దెబ్బకి భయపడరు. కాబట్టి సోషల్ మీడియాలో ఆ కిందొచ్చే కామెంట్స్‌ని కూడా నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టే కామెంట్స్‌ని కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండు. అప్పుడప్పుడు వాళ్ళతో మీటింగులు పెట్టినప్పుడు, "అరే! ఇప్పటికే మన పార్టీకి మైనస్ అయిపోయిందిరా. ఇటువంటి బూతులు తిట్టమాకండ్రా. ఇంకా గ్రౌండ్ లెవెల్‌లో మైనస్ అవుతాము" అనే దిశానిర్దేశం చేయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి.